పల్నాడు జిల్లాలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం అందరినీ ఆశ్చర్యపరిచింది. గురజాల నియోజకవర్గంలో కాలు విరిగినప్పటికీ భవిష్యత్ కోసం ఓ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. నడవలేని స్థితిలో ఉన్న కుమారుడిని తల్లిదండ్రులు ఆటో చైర్ ద్వారా పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. మరోవైపు పిడుగురాళ్ల భాష్యం స్కూల్లో పరీక్షా కేంద్రంలో గుంటూరు తేజశ్రీ అనే విద్యార్థిని గుండెకు రంధ్రం ఉండటంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కాలు వాపు బాధిస్తున్న ప్రాణాపాయ స్థితిని సైతం లెక్క చేయకుండా చదువుపై ఉన్న మక్కువతో పరీక్ష రాయడానికి వచ్చింది ఆమె. వైద్యం కన్నా విద్య మిన్నా అని చాటి చెప్పిన ఈ విద్యార్థుల పట్టుదల నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.